నమస్కారం. హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుడిని రక్షించటానికి ఆ ముక్కోటి దేవతలు సైతం భయపడేలా స్తంభాన్ని చీల్చుకొని ఉద్భవించిన ఉగ్రరూపుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. మన దేశంలో ఎన్నో నరసింహ క్షేత్రాలు ఉన్నప్పటికీ మన ఖమ్మం జిల్లాకు మరియు నరసింహస్వామికి ఉన్న అవినాభావ సంబంధం ఎలాంటిదో మీకు తెలుసా? అసలు మన ఖమ్మం నగరానికి ఆ పేరు రావడానికే లక్ష్మీ నరసింహస్వామి వారు కారణం అంటే మీరు నమ్ముతారా? అవునండి. మన ఖమ్మం జిల్లా భక్తి భావానికి మాత్రమే కాదు, ఎన్నో మహిమాన్వితమైన శతాబ్దాల చరిత్ర గల పురాతన లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకు నిలయం. ఈరోజు మన వీడియోలో ఖమ్మం జిల్లా చుట్టుపక్కల భక్తుల కోరికలు తీరుస్తూ ఎంతో శక్తివంతమైన క్షేత్రాలుగా వెలుగొందుతున్న 7 ప్రముఖ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చాలా సింపుల్గా స్పష్టంగా తెలుసుకుందాం. ఈ ఆలయాల గురించి తెలిస్తే ఒక ఖమ్మం జిల్లా వాసిగా మీరు ఖచ్చితంగా గర్వపడతారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పుణ్యక్షేత్రాల విశేషాల్లోకి వెళ్ళిపోదాం. 1. స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. మన లిస్టులో మొదటిది ఖమ్మం నగర నడిబొడ్డున కొండ గుహలో వెలిసిన స్వయంభూ స్తంభాద్రి క్షేత్రం. ఈ స్వామి పేరు మీదే మన నగరానికి ఖమ్మం అనే పేరు వచ్చింది. 2. గార్లొడ్డు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఏనుకూరు మండలం. ఖమ్మం కొత్తగూడెం దారిలో ఏనుకూరు సమీపంలోని గార్లొడ్డు నరసింహస్వామి ఆలయం చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అత్యంత శక్తివంతమైన ఇలవేల్పు. 3. పులిగొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, గొల్లపూడి వైరా దగ్గర. వైరా నియోజకవర్గ పరిధిలోని గొల్లపూడి గ్రామానికి ఆనుకుని ఉన్న పులిగొండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం స్థానికంగా ఎంతో మహిమ గలది. 4. ముదిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. చారిత్రక చాళుక్యుల కాలం నాటి ప్రాధాన్యత ఉన్న ముదిగొండ ప్రాంతంలోని ఈ నరసింహస్వామి ఆలయం ప్రస్తుతం భక్తుల ఆదరణతో బాగా వెలుగులోకి వస్తోంది. 5. జీళ్ల చెరువు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కూసుమంచి మండలం. ఖమ్మం సూర్యాపేట హైవే పక్కనే కూసుమంచి మండల పరిధిలోని కొండపై వెలిసిన అద్భుతమైన ఆలయం ఈ జీళ్ల చెరువు నరసింహస్వామి క్షేత్రం. 6. తీర్థాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఖమ్మం రూరల్ కిందకు వస్తుంది. నదుల త్రివేణి సంగమ క్షేత్రమైన తీర్థాల గ్రామంలో కొలువై ఉన్న పురాతన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇది. 7. నెల్లూరుపాడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఖమ్మం రూరల్ పరిసర ప్రాంతాల్లో స్థానికులు ఎంతో భక్తితో కొలిచే మరో పురాతన నరసింహ క్షేత్రం ఇది. చూశారుగా, మన ఖమ్మం జిల్లాలో కొలువై ఉండి భక్తుల నమ్మకాన్ని భక్తిని కాపాడుతున్న 7 అద్భుతమైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల విశేషాలు. ఈ 7 ఆలయాలలో మీరు ఏ ఏ ఆలయాలను దర్శించుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా పంచుకోండి. మరి వచ్చే వీడియోలో ఈ ఒక్కొక్క ఆలయం వెనుక ఉన్న అసలైన స్థల పురాణం, అక్కడ దాగున్న వింతలు విశేషాలు, పూర్తి చరిత్ర విడివిడిగా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మరి ఆ వీడియోను మీరు మిస్ కాకుండా చూడాలంటే ఇప్పుడే మన రాయల సునీత డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.